శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి అయిన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మంగంపేట మండలంలో మల్లూరు గ్రామంలో గోదావరి తీరానికి సమీపంలో అటవీ ప్రాంతంలో చిన్న కొండ మీద కలదు. ఈ క్షేత్రం భద్రాచలానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయాల్లో మాదిరిగానే ఈ క్షేత్రం ప్రకృతి సౌందర్యంతోనూ వనమూలికలతోనూ నిండి ఉంటుంది. ఈ క్షేత్రం 6వ శతాబ్దానికి చెందిన స్వయంభూ నరసింహస్వామి క్షేత్రమని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 6వ శతాబ్దంలో శాతవాహన ప్రభువగు దిలీపకర్ణ మహారాజుకు స్వామి సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో ఉన్న గుహలో అంతర్భాగంలో స్వామి యొక్క అర్చామూర్తి ఉందని చెప్పి మాయమయ్యను. అప్పుడు మహారాజు సైనికులతో పాటు ఈ ప్రదేశానికి వచ్చి గుహను తవ్వించగా గుణపం స్వామివారి నాభిలో గుచ్చుకుంది. ఆ నాభి నుండి ఇప్పటికీ ద్రవం వెలువడుతూనే ఉంటుంది. ఆ తరువాత స్వామి మూల విరాట్ను మహారాజు ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలు జరపడం ప్రారంభించారు. స్వామి మూల విరాట్టు సుమారు 10 అడుగుల ఎత్తు కలిగి మానవ శరీర చర్మం వలె మెత్తని చర్మం కలిగి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. స్వామివారి శరీర భాగాలను వేలితో తాకితే మానవ శరీరం వలె మెత్తగా ఉండడం పూజారుల ద్వారా మనం చూడవచ్చు. స్వామివారి ఛాతీ మీద రోమాలు కూడా ఉంటాయి. స్వామివారి నాభి నుండి వచ్చే ద్రవంను గంధ తీర్థంగా పిలుస్తారు. ఈ తీర్థంను స్వీకరించిన భక్తులకు అన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని ప్రతీతి. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో దర్శనమిస్తారు. ఈ క్షేత్రం పాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు ఉంటుంది. ఈ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత చింతామణి జలపాతం. ఈ క్షేత్రంలో ఉన్న చింతామణి జలపాతం లేదా తీర్థానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ తీర్థం యొక్క జలం స్వామివారి పాదాల నుండి ప్రవహిస్తుందని చెబుతారు. ఈ తీర్థంను తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మరోగాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నరసింహస్వామి జయంతి, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని మనం కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.